యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇప్పటిదాకా 1 కోటి మంది ఈ వీడియో చూశారు వైదేహి. నగలు ఎత్తుకెళ్లిన దొంగ కూడా చూసే ఉంటాడు. ఈ పాటికి ఫోన్ రావాలి వైదేహి. ఇంకా రాలేదేంటి? ఒకవేళ అక్కడ మనకి ఏ సంపద దొరకలేదు, మనం అబద్ధం చెప్పామని తెలిసిపోయిందేమో బావా. ఎలా తెలుస్తుంది? నాన్నకి తప్ప ఇంకెవ్వరికీ నిజం చెప్పలేదు. నాన్న ఎవరికీ చెప్పే అవకాశమూ లేదు. వాళ్ళకే తెలిసే అవకాశం ఉంది కదా బావా. మనతో పాటు వాళ్ళు నేలమాలిగలోకొచ్చారు. అక్కడ దేవుడి నగలు తప్ప సంపద ఏది లేదని వాళ్ళకి తెలిసుండొచ్చు కదా. అప్పుడు వాళ్ళు బయటపడకపోవచ్చు కదా. నీ అనుమానం నిజమే వైదేహి. కానీ ఆశకి హద్దు ఉండదు, ఆలోచించనివ్వదు. మనకి ఈ దేవుడి నగలు మాత్రమే దొరికాయి. మనకి దొరికింది వాళ్లకెలా దొరికింది, మనకెందుకు కనిపించలేదు అని ఇప్పుడు ఆ సంపద కోసం మళ్లీ ప్రయత్నిస్తారు. అది నా నమ్మకం. ఏదో అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంది వైదేహి. హలో, ఎవరు? నువ్వు ఏ ఫోన్ కోసమైతే ఎదురు చూస్తున్నావో అది ఇదే. ఎవరు మీరు? నేను ఎవరో ఏంటో నీకనవసరం. మీ వంశాన్ని వెంటాడుతున్న శాపాన్ని తొలగించుకోవడానికి దేవుడి ఆభరణాలు కావాలి కదా. అవును. ఈ విషయం మీకెలా తెలుసు? ఎవరు మీరు? అది నీకు అనవసరం అని చెప్పాను కదా. నీకు కావలసిన ఆభరణాలు నా దగ్గరున్నాయి. నీకు దొరికిన 1000 కోట్ల విలువ చేసే వారసత్వ సంపదను వదులుకుంటే దేవుడి ఆభరణాలు నీ చేతికొస్తాయి. మాట్లాడవేంటి? శాపం నుంచి బయటపడ్డం కంటే నీకు ఆ సంపదే ముఖ్యమా? లేదు, అంటే అది ఇప్పుడే ఇస్తాను అని చెప్పడానికి ఆ సంపద నా ఒక్కడిదే కాదు కదా. అదే ఆలోచిస్తున్నా. అది నీ ఒక్కడదా 100 మందిదా అన్నది నాకనవసరం. కానీ ఇది చెయ్యకపోతే అందరికన్నా నీకే నష్టం ఎక్కువ. ఎందుకంటే ఆ శాపం ముందుగా బలి తీసుకునేది నీ భార్య కడుపులోని బిడ్డని. కాబట్టి మిగతా వాళ్ళని ఎలా ఒప్పిస్తావో, వాళ్ళకి చెప్పకుండానే తెచ్చేస్తావో అది నీ తలనొప్పి. ఒప్పిస్తాను. మా వాళ్ళందరినీ నేను ఒప్పిస్తాను. నాకు కొంచెం టైం ఇవ్వండి. 1 రోజు కావాలో 2 రోజులు కావాలో తీసుకో. కానీ ఆ సంపద నాకిస్తేనే నీకు నీ బిడ్డ దక్కుతుంది. గుర్తుపెట్టుకో. మళ్ళీ ఫోన్ చేస్తాను. దొరికింది. బావా, నీ తెలివితేటలు అమోఘం. ఇంకా అయిపోలేదు వైదేహి. ఇప్పుడు వాళ్ళెవరో కనుక్కోవాలి. ఆభరణాలు మన చేతికి వచ్చేలా చేసుకోవాలి. అసలు ఎవరో ఒకరున్నారని తెలిసిపోయింది కదా బావా. నువ్వు ఇప్పుడు వాళ్ళని ఎలా కనుక్కుంటావు? అదే తెలియట్లేదు వైదేహి. కనిపెడదాం. హలో దేవాంశ్. హలో, ఇన్స్పెక్టర్ వెంకటేష్ గారు. నేను దేవాంశ్ నండి. చెప్పు దేవాంశ్. సార్, అది నాకు హెల్ప్ కావాలి. చెప్పు దేవాంశ్. ఇప్పుడు నా నెంబర్కి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ నెంబర్ ఎవరిదో, లొకేషన్ ఎక్కడో అర్జెంటుగా కావాలి సార్. ప్రాబ్లం ఏంటి దేవాంశ్? కంప్లైంట్ ఇస్తే అఫీషియల్గా ట్రాక్ చేసి యాక్షన్ తీసుకోవచ్చు. వద్దు సార్. పోలీసులు ఇన్వాల్వ్ అయితే మా ప్రాబ్లం ఇంకా ఎక్కువైపోతుంది. అన్అఫీషియల్గానే ట్రాక్ చేయాలి సార్. మా ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడిన వారు అవుతారు సార్. ఓకే దేవాంశ్, మార్నింగ్ కల్లా ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. రేపు పొద్దున వరకు ఓపిక పట్టు వైదేహి. ఎవరు దోచుకెళ్లారో
వాళ్లే తిరిగి అప్పగించేలా చేస్తా. ఇక మన బిడ్డకేం కాదు వైదేహి. మన వంశానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు. నువ్వు చెప్పినట్టే చేశాన్రా. దేవాంష్తో మాట్లాడాక ఆ సిమ్ ఫోన్లోంచి తీసేసి ఇప్పుడు వేరే సిమ్తో నీతో మాట్లాడుతున్నాను. వాడి గొంతులో వణుకు, వాడి మాటల్లో భయం చూస్తుంటే మన పని అయ్యేటట్టే ఉంది. అవుతుందమ్మా, అవ్వాలి. ఆ సంపదంతా మన చేతికి దొరికే వరకు జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇది చేస్తున్నది మనమే అని అస్సలు తెలియకూడదు. ఏ చిన్న పొరపాటు జరిగినా ఇప్పుడున్న పరిస్థితి కన్నా ఇంకా దారుణం అయిపోతుంది మన బతుకు. నాకు తెలుసు కదా నాన్న, ఇన్నాళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ ఇలాంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను. వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకుంటాను? అస్సలు వదులుకోను. నా వైపు నుంచి ఎలాంటి పొరపాటు జరగదురా. అక్కడంతా సరిగ్గా జరుగుతుందో లేదో చూసుకో. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుందమ్మా. ఆ శాపం ఎప్పుడు ఎవరిని బలి తీసుకుంటుందో తెలియక ఒక్కొక్కరు ఉరికిపోయారమ్మా. తర్వాతి తరమంటూ ఉండనప్పుడు 100 కోట్లు 1000 కోట్లు మాత్రం ఏం చేసుకుంటారు? ఆ సంపద కన్నా ఇప్పుడు వైదేహి కడుపులో పెరుగుతున్న బిడ్డే వాళ్ళకి ముఖ్యం. కాబట్టి మనం ఏం చెప్తే అది చేస్తారమ్మా. కూర్చోమంటే కూర్చుంటారు, నిల్చోమంటే నిల్చుంటారు. ఇన్నాళ్ళు మనం అనుభవించిన బాధకు, పడ్డ కష్టానికి ఇప్పుడే సరైన ప్రతిఫలం దక్కబోతోంది. ఆ రోజు ఆవేశంలో నేనొచ్చేసినా నువ్వు అక్కడే ఉండి మంచి పని చేశావు. అనుకున్నది సాధించకుండా ఎలా వస్తానమ్మా? ఈ ఇంట్లో నాకు విలువ లేకపోయినా, ఎంత అవమానించినా ఈ రోజు కోసమే ఇన్నాళ్ళు వాళ్ళ కాళ్ళ దగ్గర చెప్పులా పడున్నాను. ఇప్పుడు నేను రాజుని కాబోతున్నా. వాళ్ళని నా బానిసల్ని చేసుకోబోతున్నా. అదేరా నాకు కావాల్సింది. నా కొడుకు రాజు కావాలి. అప్పుడే నేను తిరిగి ఆ ఇంట్లో అడుగు పెడతాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. చెప్పమ్మా. ఈ సంపద ఇస్తున్నాడు కదా అని ఆ దేవుడి ఆభరణాలు మాత్రం వాడికి ఇవ్వకూడదు. ఇవ్వకూడదా? ఇవ్వకుండా ఆ సంపద వాడు ఇవ్వడు కదా. ఇవ్వాలి. మన పథకం ఆ విధంగా ఉండాలి. ఆ సంపద వాళ్ళకి దూరం కావాలి. అలాగే దేవుడి ఆభరణాలు దక్కక శాపంలాగే మిగిలిపోవాలి. అక్కడ వారసుడనేవాడే ఉండకూడదు. అప్పుడే రాజ్యం రాజసం నీవవుతాయి. అది జరిగితే అంతకన్నా కావాల్సిందేముందమ్మా. కానీ దేవాంశ్ అంత సంపదని ఇవ్వడానికి సిద్ధపడుతున్నది ఆ నగల కోసమే. అవి ఇవ్వకుండా సంపద తీసుకోవడం అంటే బాగా ఆలోచించాల్సిందేనమ్మా. అది నేను చూసుకుంటాను. నువ్వక్కడ పరిస్థితి ఎప్పటికప్పుడు నాకు చెప్తూ ఉండాలి. దానిని బట్టే నేను దేవాన్ష్కి ఫోన్ చేస్తాను. సరే అమ్మా, కానీ అసలు సంగతి మర్చిపోవద్దు. ఆ సిమ్ దేవాంష్తో మాట్లాడుతున్నప్పుడు మాత్రమే ఫోన్లో వేసి మాట్లాడగానే తీసేయాలి. ఇన్నిసార్లు చెప్తున్నావేంట్రా? పొరపాటు జరగదంటున్నాను కదా. సరే, ఉంటాను. దేవాంష్, నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం అందరూ అవుట్. బాబు, కడుపులో బిడ్డ కరిగిపోయే మందు ఉందా? ఉందమ్మా, కానీ ఆ ముందు ఇవ్వాలంటే డాక్టర్ చీటీ కావాలి. అయ్యో, చీటీ లేదయ్యా. అయితే ఇవ్వడం కుదరదమ్మా. అలా అనద్దయ్యా. హాస్పిటల్కి వెళ్ళే స్తోమత లేదు. అలాగే ఆ బిడ్డ కూడా మాకు బరువేనయ్యా. అందుకే తీయించుకోవాలని చూస్తోంది. ఆ మందిచ్చి కాస్త పుణ్యం కట్టుకోవయ్యా. బయట చూపించుకోలేని పరిస్థితి మాది. నీకు డబ్బు ఎంతైనా ఇస్తానయ్యా. ఇదిగో ఇదిగోనయ్యా, తీసుకో. సరే అమ్మా,
తీసుకొస్తామమ్మా. అలాగేనయ్యా. బాబు చెప్పండి. కాశ్మీరీ కుంకుమ పువ్వు ఉందా? ఉందండి. గర్భవతికి కాస్త మంచి చూసివ్వండి. అలాగేనండి. ఇదేనమ్మా నువ్వు అడిగిన మందు. ఇది పనిచేస్తుంది కదా బాబు? బాగా పనిచేస్తోందమ్మా. మందు తీసుకున్న వెంటనే పిండాన్ని కరిగించేస్తోంది. కానీ జాగ్రత్తగా వాడండి అమ్మా. డాక్టర్ చీటీ లేకుండా ఎవ్వరికీ ఇవ్వం. అయినా ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే స్తోమత లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రికైనా వెళ్లాల్సింది కదమ్మా. పరువు పోతుందని వెళ్ళలేదయ్యా. ఏం చెప్పను, నా మనవరాలు పెళ్లి కాకుండా తల్లయ్యింది. అంతా మా కర్మ బాబు, కర్మ. ఇదిగోండి. ఇదిగోమ్మా తీసుకో. వైదేహి, అమ్మకి పాలు తీసుకురామ్మా. వైదేహి, అమ్మకి పాలు తీసుకురా. రా, తొందరగా రా. తీసుకొస్తుందిలే, ఉండు. హాయ్, వైదేహి వస్తుంది, వైదేహి వస్తుంది. రా రా రా, కూర్చో కూర్చో. అమ్మా ఇదిగో పాలు తాగు. వద్దు, నువ్వే తాగు. అమ్మా నా మంచి అమ్మ కదూ. నువ్వు చాలా మంచిదాను కదా, నువ్వే తాగు. ఆ పాలు నువ్వే తాగాలమ్మా. తాగు. ఎప్పుడు నేను తాగాలా? వైదేహి తాగాలి. నువ్వు తాగు వైదేహి, తాగు. శాంత, వద్దమ్మా, నువ్వే తాగాలి. తాగు. ఎందుకొద్దు? వైదేహి తాగితేనే నేను తాగుతాను, లేకపోతే నేను తాగును. నువ్వు తాగు వైదేహి. శాంత, వద్దమ్మా. అమ్మ చేత్తో ఇచ్చేది అమృతం అవుతుంది కానీ నాకు నా బిడ్డకి ఏ ఆపద కాదమ్మమ్మా. బిడ్డ? ఏ బిడ్డ? బిడ్డేంటి? బిడ్డేంటి? నేను అమ్మని కాబోతున్నానమ్మా. అమ్మ కాబోతుంది. అమ్మ అవుతున్నావా? అయితే వైదేహి పొట్టల బుజ్జి పాప ఉందా? అవునా? అమ్మ కాబోతుంది వైదేహి, అమ్మ. అవును శాంత, నీ బిడ్డ ఇంకో బిడ్డకి తల్లి కాబోతుంది. నా వైదేహి అమ్మ కాబోతుంది. వైదేహి పొట్టలో బుజ్జి పాపాయి ఉంది. బుజ్జి పాపాయి. పాపాయి ఉంది. వైదేహి నీకు పాపాయి ఉంది పొట్టలో. అవునమ్మా. వైదేహి పొట్టలో బుజ్జి పాపాయి ఉంది. బుజ్జి పాపాయి ఉంది. అయ్యో, చిన్ని పాపాయి. అయితే నువ్వే పని చేయకూడదు. బుజ్జి పాపాయిని నేనే, నిన్ను పాపాయిని చూసుకుంటాను. సరేనా? సరే అమ్మా. బాబా, అమ్మని చూసావా? మార్పు కనిపిస్తుంది కదా. బుజ్జి పాపాయిని నేనే చూసుకుంటా. అవును వైదేహి, ఓ, అత్తయ్యలో మార్పు కనిపిస్తుంది. అన్నీ అర్థమవుతున్నట్టు మాట్లాడుతుంది. మందులు పనిచేస్తున్నాయి మనవడా. నా బిడ్డ మళ్ళీ మామూలు మనిషి అవుతుందనే నమ్మకం నాకుంది. బుజ్జి పాపాయిని నేనే చూసుకుంటా. ఇంత బుజ్జి పాపాయి ఉంది లోపల. బుజ్జి పాపాయి. నేను బిడ్డని కనేసరికి అమ్మకి పూర్తిగా నయమైపోవాలమ్మమ్మా. అయిపోతుంది, నయమైపోతుంది, నయమైపోతుంది, నయమైపోతుంది. అమ్మ చేతుల మీదుగానే నా బిడ్డకి మొదటి లాలిపోయాలి. నేను పోస్తా, నేనే పోస్తా. నువ్వు పోయకూడదు, నేనే పోస్తా. మీరెవరు పోయకూడదు. నువ్వే పోతు గాని. మీరు పోయొద్దు, నేనే పోస్తా. తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందమ్మా. ఇప్పుడు నీ కడుపులో బిడ్డ ఉందని చెప్పగానే శాంతలో ఏమాత్రం మార్పు వచ్చింది. నువ్వు బిడ్డని కనే నాటికి పూర్తిగా నయమైపోతుందమ్మా. సరే, ముందు నువ్వు పాలు తాగాలి. నాకొద్దు. నువ్వు పాలు తాగితేనే లోపల పాపాయి కూడా సంతోషంగా ఉంటుంది. ఇదిగో
నా బొజ్జులో పాపయ్య కూడా అమ్మమ్మ పాలు తాగాలని చెప్తోంది. అవునా? పాప చెప్పిందా? అయితే తాగుతాను. ఇదిగో చూడు, నేను తాగుతున్నాను చూడు. తాగు తాగు తాగు. ఈ టాబ్లెట్ పాలల్లో కలిపిస్తే చాలు, పిండం కరిగిపోతుంది. పొరపాటున అది మీ ఇద్దరిలో ఎవరైనా తాగితే మీకేం ఎఫెక్ట్ ఉండదు కదా? అంటే మొన్న కూడా ఇలాగే చెంచులా వైదేహి కలిపి ఇవ్వబోయి తనే తినాల్సి వచ్చింది కదా. ఈసారి మళ్ళీ అలాంటి పరిస్థితి వస్తే మీకేం కాదు కదా అని సేఫ్ సైడ్కి అడుగుతున్నాను. అలాంటిదేం జరగకుండానే, అసలు మన మీద ఎలాంటి అనుమానం రాకూడదనే ఈసారి దేవాంశ్ చేతుల మీదుగా ఇచ్చే ప్లాన్ చేస్తున్నాను. దేవాంశ్ ఎందుకు ఇస్తాడు? అక్కడే కదా మన మీద అనుమానం వచ్చేస్తుంది. దేవాంశ్ కుంకుమ పువ్వు ఇస్తాడు. ఆ కుంకుమ పువ్వులో ఈ టాబ్లెట్ల పౌడర్ కలిపి ఉంటుంది. ఒకటే రంగు ఉండడం వల్ల టాబ్లెట్స్ అనే అనుమానం రాదు, మన మీద అసలే అనుమానం రాదు. అయితే ఇప్పుడు అర్జెంటుగా కుంకుమ పువ్వు ఇంట్లోకి రావాలన్నమాట. అదేదో నువ్వే తెచ్చి ఇవ్వు ఊర్మిళా. నిన్నటి ఎఫెక్ట్కి నువ్వు ఇంట్లో వాళ్ళకి విలన్ అయిపోయావు. ఎర్రటి కొడుకు పుట్టాలని కుంకుమ పువ్వు తెచ్చి ఇచ్చావనుకో, నీ మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ పోతుంది, మన పని అయిపోతుంది. తెప్పించు. నమస్కారం అమ్మా. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నామమ్మా. వైదేహి, మీ నాన్నగారు వచ్చారమ్మా. నమస్కారం బావగారు. నమస్కారం. అన్నయ్య గారు బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నామండి. నాన్నా బాగున్నారా నాన్న? బాగున్నానమ్మా. పసిబిడ్డగా నా చేతుల్లోకి వచ్చిన నా బిడ్డ ఇప్పుడు ఇంకొక బిడ్డకి తల్లి కాబోతుందని తెలిసి చూద్దామని వచ్చానమ్మా. నువ్వు 12 బిడ్డకి జన్మనివ్వాలని కుంకుమ పువ్వు తెచ్చాను. చూసావా కాలం ఎలా కలిసొస్తుందో? మనకు కావలసినవన్నీ తన వాళ్ళే ఇంటికి తీసుకొస్తున్నారు చూడు. తీసుకోమ్మా. బాగున్నారా మావయ్య గారు? అత్తయ్య గారు వాళ్ళు బాగున్నారా? బాగున్నారు బాబు. అమ్మ తమ్ముడు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారమ్మా. బావగారు, మిమ్మల్ని ఓ విషయం అడగాలి. అడగండి బావగారు. వచ్చే వరకు అడుగుదామని ధైర్యంగానే వచ్చాను బావగారు. కానీ ఇప్పుడు ఇక్కడ నా బిడ్డను మీరు మహారాణిలా చూసుకోవడం చూశాక ఇప్పుడు అడగడానికే భయమేస్తుంది. ఈ ఇంట్లో మీకు భయమేంటి జానకిరామయ్య? ఇప్పుడు ఈ ఇంట్లో సంతోషం ఉందంటే కారణం మీరే. మా కోడల్ని పెంచి పెద్ద చేసి తిరిగి మా ఇంటికే కోడలుగా పంపించారు. మీకు ఏదైనా అడిగే హక్కుంది. వైదేహి మీ ఇంటి బిడ్డను తెలిసాక కూడా నా బిడ్డ అన్నట్టు మాట్లాడుతున్నారు చూడమ్మా. తండ్రి నన్న బాధ్యతతో అడుగుతున్నా. ఏ ఆడపిల్ల తండ్రైనా తన బిడ్డకి పుట్టింట్లో పురుడు పోయాలని ఆశపడతాడు. కాని అంతఃపురం నుంచి ఆ పేదింట్లో పురుడు పోయాలని అడగలేను. అందుకే ఈ 3 నెలల్లో 3 రాత్రులు నిద్ర చేస్తే మంచిదని ఇంటికి తీసుకెళ్దామని అడగడానికి వచ్చాను. పంపిస్తారు కదా? అలా అడుగుతారేంటన్నయ్యా? తను మీ కూతురు, తన పుట్టిల్లది. మీరెప్పుడు కావాలన్నా తనని తీసుకెళ్ళొచ్చు. వైదేహి ఇప్పుడు నా కోడలు కావచ్చు, మా ఇంటి మనవరాలే కావచ్చు. కానీ పెంచింది, పెద్ద చేసింది మీరే అన్నయ్యా. మీకు లేని అర్హత ఇంకెవరికుంటుంది? మీ కూతురన్నయ్యా. ఎప్పుడైనా తీసుకెళ్ళండి, ఎన్నాళ్ళైనా మీ దగ్గరే ఉంచుకోండి. ఏదో ఒకటి చెప్పి అడ్డుపులవై వెళ్ళిపోతే మళ్ళీ మనం ఏమీ చేయడం కూడదు. ఉండు, ఏం చేయాలో ఆలోచించుకోనివ్వు.
అంత టైం లేదు. సరే నేనే ఏదో ఒకటి చేస్తా. పెద్దమ్మా, ఏంటి పెద్దమ్మా, వైదేహిని పంపించేస్తాను అంటావేంటి? అప్పుడే మర్చిపోయావా? దేని గురించి మాట్లాడుతున్నావురా? అదే పెద్దమ్మా, నిన్ననే కదా గూడానికి పంపిస్తే ఆ ప్రమాదం జరిగిందని మళ్ళీ ఎక్కడికి పంపించకూడదనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పంపిస్తానంటున్నారేంటి? వాలి, వెళ్ళేది తన పుట్టింటికే. అక్కడేం ప్రమాదం ఉంటుంది?